Yes, good afternoon, officers. Time for today's flash CSAT program. Today is tough number system questions. So, number system lo important questions oksaరి chuddam PYQV. So, one question which was very nice, which was given in 2013 lo icharu. It's a very nice solid question. The number 136 is added to 5b7 so that the sum obtained is 7a3. A and B are integers, therefore digits have basically ga. It is given that 7a3 is exactly divisible by 3 first. So, దీంట్లో మనం ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 5b7 136 మనకు ఆన్సర్ ఏమో 7a3 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 7 + 6 13. సో ఇక్కడ ఒక 1 ఆల్రెడీ యాడ్ అయిపోయింది. అంటే 1 + b + 3 చేస్తే మనకి ఏ రావాలి. అయితే 5 + 1 ఇక్కడ ఓన్లీ 6ఏ, ఇక్కడ ఒక 1 యాడ్ అయిందంటే ఈ ఏ అనే దాంట్లో 1 + b + 3 చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1 యాడ్ కావాలి ఫస్ట్. సో క్యారీ ఫార్వర్డ్ కాబట్టి అంటే దిస్ షుడ్ బి అ 2 డిజిట్ నెంబర్, అది పాయింట్. అయితే ఏ అండ్ బిఆర్, అందుకే వాడు ఏం చెప్పాడు, ఏ అండ్ బిఆర్ ఇంటిజర్స్ అన్నాడు, డిజిట్స్ అని చెప్పలేదు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి బి అనేది ఖచ్చితంగా డిజిట్, ఏ అనేది కూడా డిజిటే వస్తుంది. కానీ యాజ్ అ నంబర్ ఏ అనేది మనకి ఏమైనా కావచ్చు, మనకు తెలియదు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఫస్ట్ ఇక్కడ 1 యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 7 వచ్చింది. ఓకే ఫైన్. అంటే మనకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది, మనకి ఈ b + 4 చేస్తే మనకి ఏ అనే నంబర్ రావాలి. ఏ అనేది ఒక డిజిట్ అనుకుంటే ఓకే. సో ఆ డిజిట్ షుడ్ బి అ 2 డిజిట్ నంబర్, అంటే 1 సంథింగ్ రావాలి. అది ఫస్ట్ క్లూ దట్ స్టూడెంట్ హ్యాస్ టు కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే దిస్ క్లియర్లీ షోస్ దట్ b + 4 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నా కావాలి, మినిమం 10 ఉండాలి, అప్పుడే 1 ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనకి ఇక్కడ 7 రావాలి, ఇక్కడ 1 రావాలంటే మనకున్న సిచ్యువేషన్లో b + 4 ఇది రావాలంటే ఏకి పాసిబిలిటీస్ ఏముండాలి అనేది ఆలోచించుకోవాలి. సో ఏ కెన్ బి ఓన్లీ 0 1 2 3 4 మాత్రమే కుదురుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ 0 1 2 3. అప్పుడేమవుతుంది, దిస్ కెన్ బి 11 10 11 12 13 అవ్వే ఛాన్స్ ఉండాలి. ఎందుకు, మనకి ఇక్కడి నుంచి ఒక క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి. ఓకే బాగానే ఉంది. సో ఇక్కడ వరకు మనం b + 4 కెన్ బి ఎనీ ఆఫ్ దీస్ పాసిబిలిటీస్, ఇది బాగానే ఉంది. కానీ మనకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది ఇక్కడ, this number, this whole number is exactly divisible by 3. అంటే మీనింగ్ ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే 7 + a + 3 షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే 10 + a షుడ్ బి డివిజిబుల్ బై 3. సో ఏకి చాయిస్లు ఏమున్నాయి, 0 1 2 3 ఏదైనా కావాలి. అంటే ఈ పాసిబిలిటీస్లో మనకి ఏ 1 అయితే, ఏ 0 అయితే 10/3 నాట్ డివిజిబుల్, ఏ 1 అయితే 11/3 నాట్ డివిజిబుల్, ఏ 2 అయితే 12/3 ఎస్, దెర్ఫోర్ ఇదొక పాసిబిలిటీ. 3 అయితే వర్కౌట్ కాదు, దెర్ఫోర్ ది ఓన్లీ పాసిబిలిటీ ఫర్ ఏ ఇస్ 2. సో ఏ 2 అని మనం ఫిక్స్ అయ్యాం. కానీ మనం అడుగుతుంది ఓన్లీ పాసిబుల్ వాల్యూ ఆఫ్ బి ఏంద్రా నైనా అని అడుగుతున్నాడు. బికి పాసిబిలిటీస్ ఏముంటాయి. సో ఖచ్చితంగా మనకున్న దాంట్లో b + 4 is already, b + 4 should be greater than or equal to 10. So b + 4 మనకి 12 అని తెలిసింది, therefore b must definitely be 8. So the only option which can work for b, only possible value is b. ఇట్లా ఒక నంబర్ సిస్టమ్ ప్రాబ్లం less than 2 minutes మనం సాల్వ్ చేసుకో just by observation. నెక్స్ట్ another very solid important question is asked in 2019 లో అడిగారు ఈ క్వశ్చన్. సో ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్, ఎప్పుడైనా చూడండి క్వశ్చన్ చేసినప్పుడు డైరెక్ట్గా వాడడమే. 6 digit number is formed by repeating 3 digit numbers like 527 527 919 919. So any number of this form is always divisible by dash. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇట్లాంటి రిపీటింగ్ డిజిట్స్ రావాలంటే ఒక 3 digit నెంబర్ తీస్తాం, ఒక 2 digit నెంబర్ తీస్తాం అనుకోండి nn అని, దాన్ని 1001తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు nn వచ్చేస్తుంది అన్నమాట రిపిటేటివ్గా. సో ఇది పరిస్థితి. సో ఎనీ నంబర్
when you have digits, three digits repeating. So it's like in the form of if it's in the form of ABC, 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 ఇట్లా ఒక పెద్ద నంబర్ ఇచ్చి ఇది ఏ నంబర్తో డివిజిబుల్ అనగానే సింపుల్ 3 digits రిపీట్ అవుతున్నాయి కాబట్టి 3 రిపీట్ అవుతున్నాయి కాబట్టి సింపుల్గా దిస్ నంబర్ విల్ ఆల్వేస్ బి డివిజిబుల్ బై 1001. అయితే 1001లో బ్యూటీ ఏంటంటే 1001 ఇస్ నథింగ్ బట్ 7 into 11 into 13. అది హైలైట్ పాయింట్. సో ఇది మీరు మర్చిపోద్దు. ఆల్వేస్ ఎనీ నంబర్ 1001 రాగానే సింపుల్గా 7 into 11 into 13 చేస్తే మీకు వచ్చేది 1001. సో ఈ నంబర్ ఖచ్చితంగా 1001తో డివిజిబుల్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 7, 11 and 13. Therefore, option is option D. ఇది మీరు వాడాల్సిన సింపుల్ షార్ట్ కట్. 3 digit numbers repeating 1001, 7, 11, 13. Therefore, ఆటోమేటిక్గా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు లెస్ దాన్ 30 seconds మనము ఇది వాడేసాలి. 1001 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనీ 3 రిపీటింగ్ డిజిట్స్ అంటే 1001 పెట్టాలి. అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ డివిజిబుల్ బై 7, 11 and 13. అలా లెస్ దాన్ 30 seconds టక్ అంటూ ఒక యూపీఎస్సీ 2.5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నా లేదా అనేది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. దట్ ఈస్ హౌ యూ హావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2019లో అడిగిన బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. చాలా మంది తంటాలు పడ్డారు ఈ ఫార్ములా తెలియక. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీఆర్ లాంచింగ్ అ బ్యాచ్ ఆన్ September 22nd. వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఇట్స్ 2 year లాంగ్ కోర్స్ ఫర్ ఆల్ ది అప్కమింగ్ ఫ్రెష్ స్టూడెంట్స్ హూ వాంట్ టు మేక్ ఇట్ అప్ టు యూపీఎస్సీ. సో 2 years ప్రోగ్రామ్. బేసిక్గా వీఆర్ గోయింగ్ విత్ స్లో అండ్ స్టడీ మీన్స్ దర్ ఇస్ కాన్సెప్ట్. దీంట్లో మనం కవర్ చేసేది జనరల్ స్టడీస్, బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కవర్ చేస్తాం. ఫస్ట్ మీకు ఎన్సీఆర్టీ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దెన్ స్పెషల్ పార్ట్ ఇస్ 1-to-1 మెంటర్షిప్. సో డ్యూరింగ్ ద కోర్స్ ఒక ఎక్స్పర్ట్ మెంటర్ కూర్చుంటారు. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, ఏం ఆన్సర్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్కస్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీతో పాటు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇది కాకుండా మీకు స్పెసిఫిక్గా ఒక రికార్డెడ్ క్లాస్ ఇస్తారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు రాలేకపోవడం అట్లా జరిగితే యూ కెన్ ప్లీజ్ లుక్ ఎట్ ద రికార్డెడ్ క్లాసెస్ అండ్ సాల్వ్ యూ ప్రాబ్లమ్స్. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ ద మెంటర్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పర్ట్. ఇవి కాకుండా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ నడుస్తూ ఉంటాయి ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దీంతో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టాటిక్ పార్ట్, కన్జర్వేటివ్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ ప్రిపరేషన్ విల్ బి డన్. దీన్ని మనం ఏం చేస్తామంటే కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో మిక్స్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాడాలి. సో కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్ అనాలిసిస్, మ్యాగజైన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్. ఈ స్టాటిక్ పార్ట్, ఈ డైనమిక్ పార్ట్ రెండింటిని మిక్స్ చేసి కలిపి కొడితే దిస్ విల్ బి యువర్ సక్సెస్ ఫార్ములా ఫర్ యూపీఎస్సీ కోడ్ని బ్రేక్ చేయడానికి. అలా మీకు మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఫర్ దట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ హోల్ టీమ్ ఈస్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ స్టూడెంట్స్. సో తొందరగా జాయిన్ కాండి. ద బ్యాచ్ ఈస్ ఆన్ September 22nd. మర్చిపోద్దు, తొందరగా జాయిన్ అయితే దాని బెనిఫిట్స్ అనుకుంటాయి. ప్రశాంతంగా కూల్గా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకోండి. మేక్ ద కంట్రీ ప్రౌడ్, మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్. If you have any queries, you can call 8121191985 or you can mail to www.sriramsias.com. So we at Sriram's IAS Hyderabad, we are ready for the journey. You also be ready. That's all for today. Shamant Padikonla signing off. Bye-bye.